డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు, శ్రీ ముళ్లపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన 16వ భాగం 27/7/25 విక్రమార్క సింహాసనంలో లేక రాజకీయ బేతాళ పంచవింశతిక రాజకీయ బేతాళ పంచవింశతికలో కథలు చెప్తున్నాడు వరుసగా. పాలిటిక్స్ కథ. సుబ్బరాజు లక్షాధికారి తన ముగ్గురు కొడుకుల్లో ఒకడిని రాజకీయాల్లో దింపితే, ఒకడు వ్యాపారంలో గడిస్తే, మూడోవాడు ఎంత దర్జాగా ఖర్చు పెట్టేస్తూ తిరిగినా పర్వాలేదు అనుకున్నా. అయితే ఎవరెందుకు సరిపోతారో తేల్చాలి. ముగ్గురిని పిలిచారు. ముగ్గురు దేశం మీదకెళ్ళి పరిస్థితులు చూసి రండి, మిమ్మల్ని పాలిటిక్స్లో దించదలుచుకున్నాను కనుక దేశం చూసి పరిస్థితులు తెలుసుకొని మీ అభిప్రాయాలు చెప్పండి అని పంపించాడు. గడువు ముగిసేసరికి ముగ్గురు తిరిగొచ్చి, చదువు లేదు, తిండి లేదు, హెల్త్ లేదు, వెల్త్ లేదు, మరొక వంక అవినీతి, లంచగొండితనం, దగ, మోసం, బద్ధకం, పనికి మాదినతనం, జబ్బులు, చావులు ముమ్మరంగా ఉన్నాయి. వీళ్ళందరినీ బాగు చెయ్యాలంటే బ్రహ్మతరం కాదు. ఎవరు చెయ్యగలిగింది ఏమీ లేదు. అది మహాప్రవాహం. దానిలో కొట్టుకుపోతూ దాన్ని మనం నడుపుతున్నామని భ్రమపడడం తప్ప మరీ లేదు నాన్న, లాభం లేదు అన్న. రెండో వాడు హడావిడిగా వచ్చి, చెప్పేందుకు టైం లేదు, నా దేశం నన్ను పిలుస్తోంది అని. మూడోవాడు వచ్చాడు. మెడ మీద బుర్ర, ఊరి మీద పరపతి, బిజినెస్సు, డబ్బు, ట్యాక్సు, అన్నయ్యలాంటి కొడుకులు ఉన్నవాడెవడైనా సరే పాలిటిక్స్లో దిగక మానడు. మీరు కోడై వెళ్ళండి, లేదా కొడై అంటే కొడైకి కాశ్మీర్ వెళ్ళండి, నేను చక్క పెడతాను అన్నీ అన్నా. ముగ్గురిలో రాజకీయాలకి ఎవరిని ఎన్నుకున్నాడు అన్నది రామిరెడ్డి బేతాళ ప్రశ్న. ఒకడు దేశం చూసి బాబోయ్ మనమేం చెయ్యలేమన్నాడు. రెండో వాడు బాగా చెయ్యాలి, చాలా చెయ్యాలి, చేస్తాను. దేశ సేవ మీద అంత ఉబలాటం ఉండి దిగినటువంటి వాడెవడు తేలడు, మునిగిపోతాం. ఇక మూడోవాడు గట్టోడే. వాడు చెప్పిన మాటతో సుబ్బరాజు గారి వ్యాపార జ్ఞాన నేత్రం తెరుచుకో. అంత ఫీల్డుండగా మనం ఊరికే ఉండాల్సిందేమిటన్న ఉత్సాహం కలిగి రాజకీయాల్లోకి ఆయనే దిగ నిశ్చయించుకొని ఉంటాడు అన్నది సుబ్బరాజు జవాబు. పాలిటిక్సు, మున్సిపాలిటిక్సు, రాజకీయాలు, గూళ్ళు కట్టుకున్న స్కూళ్ళు, ఆసుపత్రులు, రోడ్లు, కాంట్రాక్టర్ మొదలైన రాజకీయ గుట్టులన్నిటికీ రట్టు చేశారు రమణ. రాజకీయ రంగంలో జరుగుతున్న తంత్రాన్ని విప్పి చెప్పేవే రాజకీయ బేతాళ పంచవింశతి. తెలుగులో ఈ కథలు చాలామంది రచయితలకి ప్రేరణనిచ్చారు. లేళ్ల పిల్లి వ్రాసిన ఉద్యోగ పర్వాలు, రాజకీయ పంచతంత్రం, పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాసిన సినీ సుఖ సప్తతి కథలు, మోపిదేవి దుర్గాప్రసాద్ రాసిన ఇండియన్ నైట్స్, కేవిఎన్ శర్మ రాసిన అమెరికా మజిలీ కథలు వడ్డించే మన వాళ్ళ కథలు ఈ కోవలోవే. 4వ అధ్యాయం కథల కానుక. తెలుగువారికి రమణీయమైన కానుక. రమణ గారి కథలు మంచి ముత్యాల్లాంటి కథలు. వీటి కవేశాలు 25 కథలన్నా ఎక్కువగా లేకపోయి, 25 కథల కంటే ఎక్కువ లేకపోయినా అవన్నీ మధ్యతరగతి ప్రజల వింత మనస్తత్వాన్ని, దాంభిక జీవనాన్ని ప్రతిబింబించి పాఠకుల గుండెల్లో చిరకాల నిలిచిపోయి మధ్యతరగతి కుటుంబాలలో సుఖ దుఃఖాలు అస్తవ్యస్తంగా అల్లిబిల్లిగా
అల్లుకొని ఉంట. చేదు సంఘటనలు నిండిపోయి ఉన్న తీపి చిరునవ్వు పెదవులపై తెచ్చుకొని బతుకుతుంటుంది ఈ వర్గం. ఈ జీవితాలను దర్శించడానికి, ప్రదర్శించడానికి రచయిత అబ్జర్వేషన్ కావాలి, బాధ కావాలి, తపన కావాలి, జాలి కావాలి, నిజాయితీ కావాలి. ఇవన్నీ ఉన్న రచయిత ముళ్ళపు. రమణ కూర్చిన కథల సంపుటాలు 5. జనతా ఎక్స్ప్రెస్, అందులో ఆకలి, ఆనందరావు, ఈశ్వరేచ్ఛ. జనతా ఎక్స్ప్రెస్, మహారాజు, యువరాజు, కానుక కథ. 2వ సంపుటిలో రాధాగోప్, ఇందులో లహరి, రాధమ్మ బాకి, కుమార సంభవం, చుట్టాలొచ్చారు, తిమింగల గిలం కథలు. 3. భగ్న వీణలు, బాష్పకణాలు, కృతజ్ఞత. భగ్న వీణలు, బాష్పకణాలు, వేట, అచేతి చేత, ప్రయోజకుడు, అదోరకం ముచ్చట, సీత కథ. 4. ఏకలవి, అంటే ఒకే లవ్ అన్నమాట. ఏకలవ్యుడు, సెరిబ్రల్ సినేమియా, సాక్షి, తాంబూలాలిచ్చారు, వరలక్ష్మీ వ్రతం, ఛాయ. 5. సీతా కళ్యాణం, సీతారాముల కళ్యాణాన్ని వివరించే కథ మొదటి. ఇంకా లోకయాత్ర, భూషణ వైరాగ్యం, జలప్రళయం, సాక్షి కథలు. ఆకలి, ఆనందం. రమణవి కేవలం హాస్యరహిత అంతే. ఆయన్ని అవమానించినట్లే, అన్యాయం చేసినట్లే. ఎంవిఎల్ అన్నట్టు లోకం తన రచనలో ప్రతిఫలించేటట్టు, తన రచనలు లోకంలో ఆదరణ పొందే సున్నితంగా, సుతారంగా, కారంగా, కరుణాత్మకంగా, గంభీరంగా రచనలు చేసిన రమణ కేవలం హాస్య రచయిత అన్నది అబద్ధం. కథా సాహితీ చరిత్రలో రమణది ప్రత్యేక అధ్యాయం. పేదరికం, ఆటుపోట్లని స్వయంగా అనుభవించిన రమణ ఆకలి విశ్వరూపాన్ని ఆకలి, ఆనందరావు, యువరాజు, మహారాజు కథల్లో ప్రదర్శించి, ఆనందరావు మధ్యతరగతి మనుషుల లక్షణాలను ఉనికి పుచ్చుకొన్న నిరుద్యోగి. చేతిలో డబ్బు లేదు, కడుపులో కాముడు విజృంభిస్తున్నాడు. అందులో కామందు ఎవరో కాదు, ఆనందరావు. లేదా ఆనందరావు పొట్టలో మెలితిరుగుతున్న ఆకలి. మొన్న పొద్దున్నో అటుమొన్న రాత్రి భోంచేశాడు అంతే. విలువైన వధువుల లోపల సెరలైన గుండెలుగా. జనారణ్యంలో ఎవరిని అప్పు అడగలేక హోటల్ మూసేసి 9 గంటల సమయంలో బజార్లో నిలబడి ఉన్నాడు ఆనందం. ఫ్రెండ్స్ని అప్పు అడిగితే కాఫీ అయినా తాగాలనుకుంటాడు ఆనందం. కాఫీ, టీలు పంపితే తిప్పి పంపుతా అంటాడు కాముడు లోపల. 3 రోజుల నుంచి భోజనం చెయ్యకుండా కాఫీ, టీలు తాగితే వాంతి రావటం సహజం. ఒక మిత్రుడు తన దగ్గరున్న 6 కానులు ఇచ్చారు. అవి భోజనానికి సరిపో. ఇంకెవరినైనా అడగాలనుకున్నాడు. తన పరిస్థితికి కళ్ళు చెమ్మగిల్ల. తనను, తన ఆకలిని కూడా ఏవగించుకున్నాడు. మమకారం అనే పదానికి భాషలో తావు చోటిచ్చినందుకు చిరాకు కూడా పడ్డాడు. ఇంకో మిత్రుడు రాజు కనపడి చొక్కా జేబులోని రూపాయి నోట్లు కనపడకుండా జాగ్రత్త పడుతూ తన దగ్గర ఉన్న డబ్బులు కటాకటీగా బస్ ఛార్జీలకు సరిపోతాయని చెప్పి తప్పించుకొని భోజనం మీద పూర్తిగా ఆశ వదులుకొని గత 20 నిమిషాలలో తాను కొత్త వాక్యాలతో ఏడుస్తూ, నవ్వుతూ, చికిలిస్తూ, వెక్కిరిస్తూ, విమర్శిస్తూ రూపాయి అప్పు కోసం ఎంతమంది స్నేహితుల, పరిచితుల ఎంటర్టైన్ చేశాడు. సమీక్షించుకొని తన మీదే తాను జాలిపడుతూ ఆకలోయ్ అని గోల చేసే కాముణ్ణి అసహించు.
ఎవరి సింపతిని భరించలేని మధ్య తరగతి మానవుడు ఆనందం. అందుకే పర్వాలేదులే, మనుషులు ఏం లేకపోయినా కొన్నాళ్ళు బతుకుతారు అని చెప్పుకున్నాడు లింకన్. ఆనందరావు అని పేరు పెట్టడంలో ఔచిత్యం ఉంది. కలిమిలేములు కష్టసుఖాలు బయట పడనివ్వగా పైకి గాంభీర్యం డాంబికం ప్రదర్శించే సగటు మనిషికి ప్రతినిధి అతను. తన ఆనందంగాని ఉన్న తెచ్చిపెట్టుకున్న అహంతో అందరికీ కనిపించాలని ప్రయత్నిస్తా. 3 రోజులైందండి భోంచేసి, మాది ఊరు కాదండి అంటాడు ముస్టాక్. నేను అంతేలేవోయ్ అంటాడు ఆనంద. భోజనం చేసి 3 రోజులైంది అనలేక, మాది ఈ ఊరు కాదు అంటాడు. ముష్టి వాడినట్టు చెప్పుకుంటూ ముష్టి అడిగేవాడు వాడు. తాను అలా భయపడలే. మధ్యతరగతి ఫాల్స్ ప్రెస్టేజ్ అందుకు ఒప్పుకోదు. మరి జాలితోనో దర్పంగానో 6 కానులకు ఎలాగో భోజనం రాదని భావించాడో. ఆ 6 కానులు ముష్టివాడికి ఇచ్చేశాడు ఆనందం. బాధాకరమైన నిజం కంటే తీయనైన అబద్ధమే హాయిగా ఒక్కొక్కసారి. అందుకే ఆనందరావుకి అందమైన పగటి కళల్లో జారుకోవటం అలవాటు తరచు. ఆ కళల్లో ప్రేమగా, అమాయకంగా, ఆకర్షణీయంగా, అందంగా, ఆనందంగా ఉండే సీత కనపడు. అందమైన కారు తలుపు తీస్తూ ఆనందరావు కారెక్కుతాడు. మెత్తగా, నిశ్శబ్దంగా అందమైన కారు ప్రవహించిందంట. ఇలా ఆనందరావు ఆనందాన్ని కలల్లో వెతుక్కుంటాడు. కాసేపు కలల్నే భోంచేసి కలల్నే తెచ్చి కష్టాన్ని మర్చిపో. ఈ కలలే అతన్ని చచ్చిపోకుండా రక్షించే సంజీవి. భోజనం చేసినప్పటి తృప్తితో నిండిన మొన్నటి నవ్వును పెదిమ మీదికి తెచ్చుకొని నాయర్ కొట్లోకి వెళ్ళాడు ఆనందరావు. నాయర్, నీకు మొత్తం ఎంత బాకీ అన్నారు? ₹13 కదా. సరే, ఇప్పుడు ఒక ఒన్ను సింగిల్ టీ, ఒక అనా చార్మినా సిగరెట్ ఇచ్చే. రేపు సాయంకాలం మొత్తం ₹2 ఇచ్చేస్తా అంటాడు కులాసాగా, విలాసంగా. చాలామంది పాపులర్ రచయితలు బడుగు వర్గాల గురించి రాసి బహుమతులు కొట్టేయడానికో అతి విలాసవంతమైన జీవితాన్ని వర్ణించి పాఠకుల్ని మత్తులో ముంచేయడానికి రచనలు చేస్తారు ఈనాడు. కానీ రమణ ఎప్పుడూ నేల విడిచిన సాము చెయ్యను. తన చుట్టూ ఉన్న మధ్యతరగతి మనుషులు, వాళ్ళ మనస్తత్వాన్ని పరిశీలించి వాళ్ళనే చిత్రించాడు తన రచనలు. ఎంబీఎల్ అన్నట్టు రమణ రాసిన అక్షరాల 25 కథల్లో 2 పౌరాణిక కథలు తప్పించి ఏ రచనైనా మధ్యతరగతి జీవితాన్ని చూపిస్తుంది. మధ్యతరగతి మనుషులు కష్టసుఖాలు, డబ్బిబ్బందులు, సమాజంలో వారి పరిస్థితి, ఉద్యోగాలు, ఆశలు దురాశలు, అడియాశలు, ఆకలి, కన్నీళ్లు, కలలు, కలవరింతలు, భ్రమలు, భ్రమింప చెయ్యటాలు, డబ్బంటే లెక్కలేనట్లు ఉండడం, డబ్బు కోసం తాపత్రయపడడం, ఎదురు దెబ్బలు, ఓదార్పులు, అవమానాలు, అసూయలు, పెళ్ళిళ్ళు, కట్నాలు, పొరుళ్ళు, పుణ్యాలు, కులాలు, గోత్రాలు, పురుషార్థాలు, వేదాంతాలు అన్నిటినీ కలగలుపుకొని తన రచనలో నిలుపుకొని రచన చేశాడు రమణ అంటాడు కాచి వడపోసిన ఎంవిఎన్ నరసింహారావు. ఈశ్వరేచ్ఛ, అందరికీ టోకరా ఇచ్చే టోకరాసురుడిగా పేరు పొందిన గజపతి గురునాథరావుకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సిఫార్సు లెటర్ కోసం ₹40 తీసుకొని, కానీ ఉద్యోగం రాదా. లంచంగా తీసుకున్న 40 అయినా నా ముఖాన పారేయమంటాడు గురునాథ్. అంతా ఈశ్వరేచ్ఛ అని తప్పించుకుంటాడు గజపతి. తప్పంతా దేవుడి మీదకు తోసేస్తాడు.
గురునాథవ్ అనేక విధాల బ్రతిమాల. చివరకు ప్రాణం విసిగెత్తొచ్చి పైన కూర్చున్న పరమేశ్వరుడు మీకు తగిన శాస్తి చేస్తాడండి అని బెదిరింపు కార్యక్రమం మొదలుపెట్టి గజపతి గంభీరంగా నవ్వారు. గంభీరంగా నవ్వడం ఆయనకి పుట్టుకతో వచ్చిన విద్య, గిట్టుబాటవుతున్న విద్య, సరదాకు. గజపతి గంభీరంగా నవ్వటం మాత్రమే కాదు, గంభీరంగా టోకరాలు ఇవ్వడం. బొత్తిగా మనసు కులాసాగా ఉంటే గంభీరంగా హాస్యం ఆడడం కూడా చేతన. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని సిఫార్సు కోసం 40 లంచం పుచ్చుకున్నాడు గురునాథర్ దగ్గర. అయితే మరొకరి దగ్గర అది పుచ్చుకొని అతనికి ఉద్యోగం వేయించారు. గురునాథరావు బూరున ఏడ్చారు. ఇంతలో గజపతికి పట్నంలో అర్జెంటు టెండర్ బయానా కట్టాల్సిన పని పడి వెళ్ళడానికి బండి ఉంది, కానీ బండి వాడికి ఆరోగ్యం లేదు. గురునాథరావుని బండి తోలమన్నాడు. ఎండ నిప్పులు చెరుగుతో కాసేపటి గుర్రానికి మనిషికి కూడా నోరెండిపోయింది. ఎటు చూసినా మంచినీళ్లు దొరికే మార్గం లేదు. గురునాథరావు తన 40 రూపాయలు గజపతి నుండి పొందడానికి ఒక ప్లాన్ వేసి, గజపతి గారు, నా దగ్గర స్ట్రాంగ్ పిప్పర్మెంట్ బిళ్ళలు 5 ఉన్నాయి, ఒక్కోటి 10 రూపాయలు, 50 ఇచ్చి బిళ్ళలు తీసుకోండి అన్నా అంటూ తెలివి తక్కువగా పిడికిలి తెరిచి చూపించి గజపతి ఆ 5 బిళ్ళలు లాక్కొని నోట్లో వేసేసి గురునాథరావు నివ్వెరపోయారు. కాసేపటి గజపతికి మళ్ళీ దాహం వేసి మంచినీళ్లు సంపాదించి ఇస్తే 40 రూపాయలు ఇస్తానన్నాడు గజపతి. గురునాథరావు నమ్మాడు. పరిగెత్తుకెళ్ళి చెరువుని వెతికి వచ్చారు. గజపతిని తీసుకెళ్ళారు. పోసి, ఈ చెరువా? ఇది మా వియ్యంకుడి మేనల్లుడి చెరువు, మా వాళ్ళ చెరువు. దీన్ని చూపించినందుకు నీకు డబ్బు ఇవ్వక్కర్లేదా? ఈశ్వరేచ్ఛ అన్నాడు గురునాథ్. చీమల పుట్ట మీద కాలు పెట్టి నించున్న గజపతి పాదాల వంక చూస్తూ కాసేపటికి చీమలు గజపతి పాదాలని పిక్కల్ని కుట్టి పట్టేసి ఆయన గంతులేశారు. ఆకాశంలో విహరిస్తున్న ఖగపతి గజపతి తలపాగాను ఒక్క తందు తందారు. గంతులేస్తున్న గజపతిని చూసి దడుచుకొని ఖగపతి 2 కాళ్లతో పెడేరుడ తల్లి. గజపతి కాలు మడతబడి బోర్లగిలా పడి అతని సోడాబుడ్డి అద్దాల కళ్ళజోడు ఎగిరి దూరంగా పడిపోయి అద్దాలు ఊడిపోయి టెండర్ బయానా కట్టడానికి టైం అయిపోయి గజపతి బతిమాలాడు. కళ్ళజోడు సత్రం వెతికివ్వటానికి 30, అద్దాలకి చెరో 15 ఇవ్వాలని బేరం పెట్టాడు. గత్యంతరం లేక ఒప్పుకొని వెతికిచ్చాడు. బిగించి పెట్టమన్నాడు. దానికి ఫీజు 10 అన్నాడు. బండి తోలి పెట్టమన్నాడు. బండి తోలితే కూలి 10 రూపాయలు. చెట్టు చెయ్యకుండా ఇచ్చుకున్నాడు గజపతి. ఈశ్వరేచ్ఛ అన్నాడు గురునాథం బండిని హుషారుగా తోలు. హాస్య కథలో టోకరాసుడిగా పేరొంది. గజపతికి డబ్బు విలువ లేదని, అవసరానికి ఆసరా ఇచ్చే మంచి మనసు ఏర్పాటు చేసుకోమని బోధిస్తాడు గురునాథం. ఎంతటి కోటీశ్వరుడికైనా ధన సంపద కన్నా తోటి మనిషి సహాయం సంపద లేకపోతే ఎంత ధనమున్నా చిల్లు కాని చెల్లదన్న జీవిత సత్యం వెల్లడవుతుంది. అందాల రాముడు నాగభూషణ పార్షణ. డబ్బు ఒక్కటే పరమార్థం కాదు, అంతకంటే విలువైనవి చాలా ఉన్నాయని చెప్పడంతో పాటు ఒక్కో సమయం డబ్బుకి విలువ లేదని కూడా ఈ కథ. జనతా ఎక్స్ప్రెస్ మధ్య తరగతి సింహ. సామాన్యులకు అనుకూలంగా ఉండేది జనతా రైలు. ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చే గొప్ప వాళ్ళలో అందులో రారు. జనతా రైలు కేవలం మధ్యతరగతి మనుష్యులకు సంబంధించి మధ్యతరగతి మనుషుల కథ కాబట్టి జనతా ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. మధ్యతరగతి మందహాసం. మధ్యతరగతి మనుషుల చుట్టూ తిరుగుతుంది కథ. చుట్టూ ఉన్న గదిన్నర వాటాలలో 10 రూపాయల అద్దె ఇచ్చే చిన్న కుటుంబాలున్నాయి. మధ్య ఇల్లు 2 భాగా. ఒక వాటాలో ఒక పెద్ద మనిషి గారు,
ఆయన కుటుంబం ఉండదు. రెండవ దానిలో సుబ్బారావు భార్య మామగా చుట్టూ ఉన్న గదిన్నర వాటాలలో చక్రవర్తి సుందరమ్మలు ఒక దాంట్లో, నరసమ్మ గారు పిల్లలు ఒక దాంట్లో ఉంటారు. పిన్ని గారు కుటుంబం ఒక దాంట్లో ఉంటారు. మిడిల్ స్కూల్లో పాఠాలు చెప్పే పంతులమ్మ జానకమ్మ ఒక దాంట్లో ఉంటారు. ఇది కూడా అందారాములో ఆ కాలనీ అన్న. ఇంటి యజమాని బ్రహ్మచారి వీర్రాజు మధ్య ఇంటి మేడ గదిలో ఉంటారు. వీర్రాజుతో సహా అంతా మధ్య తరగతి మనుష్యులు. ఇది అంతా ఓ చిన్న మధ్య తరగతి ప్రపంచం. సుందరమ్మకి కారు కొనాలనే కోరిక. కారులో వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎక్కాలో, దిగాలో అన్నీ చదివి నేర్చేసుకొని బింది గారికి మేడ పొలాన్ని, అలాగే తర్వాత తాపీగా మరొకటి కట్టించుకొని అందులో టెలిఫోన్, రేడియో, బుచ్చు కుక్క అన్నీ అమర్చుకోవాలని కోరిక. వాటి మీద వేసేందుకు గుడ్డలు కొనేసి వాటిని చక్కగా ఎంబ్రాయిడరీ చేసి రెడీగా కూడా ఉంచింది సుందర. నరసమ్మ పిన్ని గారిని అప్పు అడుగుతూ ఉంటాడు. కాస్త పొగిడితే ఉబ్బిపోయి అప్పు ఇచ్చేస్తూ ఉంటుంది పిన్నిగా. వీళ్ళందరికీ ఖరీదైన కోరికలు, ఖరీదైన కళలు. నిజ జీవితంలో పొందలేనంది ఊహల్లో ఊహించుకుంటూ తృప్తి పడుతూ ఉంటారు. దాంభికపు మాటలు, తమ గొప్పల్ని 10 మంది ముందు ప్రదర్శించాలన్న తపన, ముఖప్రీతి మాటలు, అప్పుడప్పుడు అబద్ధాలు ఈ మధ్య తరగతి మనుషులు నిత్య జీవితంలో సర్వసాధారణ. మనస్పర్ధ, కోపాలు, పట్టుదలతో పాటు ఆత్మీయత, జాలి, పరోపకారం, అడ్జస్ట్మెంటాలిటీ కలిసి ఉన్నదే ఈ మధ్య తరగతి మతం. చేబదుళ్ళ ప్రహసన. గొప్ప కోసం తంటాలు పడే సుందరమ్మ చివరికి ఎలాగైతే ఏమో డొక్కు కారుకొని అడపా వెనకేసుకున్నది. గొలుసు వెండికి అమ్మగా వచ్చింది 300. సుబ్బారావు గారి మామయ్య దగ్గర 100 అప్పు తీసుకొని మొత్తం 4తో సుందరమ్మ కారు కొని సుబ్బారావు గారి మామగారి 5 నెలల నుంచి ఇంటి అద్దె కట్టకుండా దాచుకొని 150 నుండి 100 అమ్మ సుందరమ్మకు అప్పిచ్చా వడ్డీ. ఓ రోజు వీర్రాజు 5 నెలల అద్దె బకాయి ఇమ్మని అడగగానే సుబ్బారావు తెల్లబోయాడు. తాను ప్రతి నెల మామగారికి అద్దె డబ్బులు వీర్రాజుకి ఇమ్మని ఇస్తూనే ఉన్నాడు. మామగారు బజార్ నుంచి రాగానే అద్దె విషయం అడిగాడు సుబ్బ. చొక్కా విప్పుకుంటున్న మామగారు చొక్కా ముసుగులో తల దాచుకొని, మీకు సాదర కట్టులు వేరే ఇవ్వడమే కాక వెచ్చాలన్నీ మీ చేతనే కొనిపిస్తున్నాను కదా అన్నాడు సుబ్బ. వెచ్చాలలో కమిషన్ కొట్టే విషయం తెలిసిన ఇంత డైరెక్ట్గా సుబ్బారావు అనేస్తాడని ఆయనకు కలలో కూడా అనుకో. విసురుగా ఇంట్లో నుండి వెళ్ళి జానకమ్మ వాటాలోకి వెళ్ళి 150 అప్పు అడిగి, విషయం పూర్తిగా తెలియని జానకి వీర్రాజు దగ్గర 50 అడిగి పేసుకొని 150 ఇచ్చింది. సుబ్బారావు మామగారి ఆయన తీసుకెళ్ళి సుబ్బారావుకి ఇచ్చారు. సుబ్బారావు మాట్లాడకుండా భార్యకి ఇచ్చారు. ఆమె ఆ డబ్బు మొత్తాన్ని మళ్ళీ తండ్రికే ఇచ్చేసి ఆయన అది తీసుకొని వీర్రాజుకి ఇచ్చారు. మధ్యతరగతి 5 చేబదుళ్ళ ప్రహసనం ఇలా ఉంటుందని చాలా చక్కగా చెప్పి, ఆ ఇంట్లో మామ అల్లుళ్ళ సంవాదం ఇలా ఉంటే పక్క ఇంట్లో కారు గురించి సుందరమ్మ చక్రవర్తి వాద ప్రతివాదాలు ఉన్నత స్థాయికి అందుకున్న. తెల్లారేసరికి ఎదురుపడిన సుబ్బారావు చక్రవర్తి సూటిగా చూసుకునేందుకు ముందు సిగ్గుపడ్డారు. హఠాత్తుగా ఇద్దరు ఒకే క్షణాన తెగించి మొహమొహాలు చూసుకో, ఒకరి మీద ఒకరికి సానుభూతి, జాలి హక్కున నవ్వారు. మాకు మామగారు, నీకు కారు ఉంది. సుబ్బారావు నవ్వు. మీరే నాకు కారు, మీకు మామగారు అంది చక్రవర్తి నవ్వు. కోపతాపాలు, మాట పట్టింపులు,
ఘర్షణలు జరగడం, మరునాటికి చల్లారి సర్దుబాటు చేసుకోవడం. మధ్య తరగతి మెంటాలి. రాత్రి మామగారికి మీద అంత అరిచిన సుబ్బారావు మర్నాడు బ్యాంకు నుంచి 150 తెచ్చి అప్పు తీర్చమని మామగారి చేతికిచ్చి ఆయన 25 దాచుకొని 125 జానకమ్మకి ఇంకా 25 ఇవ్వాలి గుర్తుంచుకోమని చెప్పారు. పెళ్ళిళ్ళు కుదర్చాలని, పెత్తనం చెయ్యాలని మధ్యతరగతి మనుషులకు మహా ఇష్టం. సుబ్బారావు మామగారు జానకమ్మకి తన ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అలాగే వీర్రాజు మిత్రులు కూడా బలవంతాన అతనికి ఒక పిల్లను చూపిస్తారు. పలకరించిన ప్రతి మగాడు పెళ్లి చేసుకుంటాననటము చేస్తాననటము తప్ప మరొక రకంగా మాట్లాడడు అనుకుంటుంది జానకి. అర్థమైన వాళ్ళు నాకు పెళ్లి చెయ్యాలని కంకణం కట్టుకున్నారండి అంటాడు వీర్రాజు. ఆమెని పెళ్లికి చేసుకోవాలని తన భావాన్ని వీర్రాజు చెప్పేశాడు. అతను ఇంతేనా అని గొణుక్కుంటూ చెరచెర మేడ మీదికి పోయింది జానకి. సినిమా క్లైమాక్స్ కథ. ఈ విషయం అలా తోటలో అన్ని వాటాల వాళ్ళకి పాకి చక్రవర్తి సుందరమ్మ కారులో సినిమాకి బయలుదేరారు. హాల్లో సుందరమ్మ జానకిని ఒప్పించి వీర్రాజును పెళ్లి చేసుకోమని అందరూ సినిమా మానుకొని కారెక్కారు. వీర్రాజు వెళ్ళిపోతే మేడ మీద వాటాలో తానుండొచ్చు, మేడ కొన్నారన్న ఆ కోరిక ఆ విధంగా తీర్చుకోవచ్చన్నది పిన్ని గారి కోరిక. తను తెచ్చిన సంబంధం జానకి చేసుకుంటే ఆ రామారావు చెల్లెలని తను చేసుకోవచ్చని సుబ్బారావు మామగారి కోరిక. వర్షంలో ఆగిపోయిన కారు తొందరగా కదలాలని ఊరు వెళ్ళిపోయే వీర్రాజును ఆపాలని అతని నీడలో తను నిశ్చింత బతకాలని జానకమ్మ కోరి. జానకమ్మకి వీర్రాజుకు పెళ్లి చేసి కారుకి వాళ్ళకే అమ్మేస్తే కారు తన కళ్ళ ముందే పడి ఉంటుందని సుందరమ్మ కోరి. కారులో కూర్చున్న నరసమ్మ పట్టు చీర వర్షం జల్లుకు తడిసిపోయి కారు త్వరగా కదిలి ఇల్లు చేరాలని నరసమ్మ కోరి. ఇరుకుగా ఉన్న ఆ కారులో కూర్చున్న అందరి ఆలోచన, ఆశలు, వారి విశ్వాసాలతో నిండి బయటకు వచ్చి కలగా పులగంగా కలిసిపో. మధ్యతరగతి మనుషుల ఆశలలో, కోర్కెలతో, ఆలోచనలతో కారు కిటకిటలాడిపోతోందంటాడు రమణ. మధ్యతరగతి కుటుంబాలలో ఉండే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వం చక్కగా చూపించే ఈ జనతా ఎక్స్ప్రెస్ కథ. ఎంబీఏలు అన్నట్టు పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద కోరికలుంటాయి. కింది తరగతి వాళ్ళకి ఆ రోజు గడిస్తే చాలు అన్నట్టు వారి స్థాయికి తగిన కోరికలే ఉంటాయి. అటు పైకి ఎగరాలేక కిందికి దిగాలేక త్రిశంకు స్వర్గంలో వేలాడే మధ్య తరగతి చేతుల కందని ఆశలెప్పుడు నక్షత్ర లోకంలో మెలమెల మెరుస్తూ వాటిపై ఆశ చావదు. చంపుకోవటానికి మనస్సు ఒప్పదు. చంపుకున్నట్టు మరో కంట పడటం కూడా గెత్తదు. అసలు ఈ మధ్యతరగతి జనాభాలో ఒకరి పొర మరొకరికి గెత్తదు. అందుకనే ఆశలలో ఆశయాలలో పోలికలుండవు. ఒకరికి కారుపై, ఒకరికి మేడపై, ఇంకొకరికి అమెరికాపై మోజు. ఆ మోజు తీరేది కాదు, ఫలితం కష్టాలు, ఒకరినొకరు అసహించుకోవటాలు, ఎవరిని వాడు అసహించుకోవటాలు, అసూయ, కన్నీళ్ళు. ఈ అస్తవ్యస్త పరిస్థితి మధ్య తరగతి కుటుంబాలలో ప్రతి వ్యక్తి అనుభవిస్తా. ఈ వెలుగు నీడల పడుగు పేకల జీవితాలను దర్శించటానికి, ప్రదర్శించటానికి రచయిత అబ్జర్వేషన్ కావాలి, బాధ కావాలి, తపన కావాలి, జాలి కావాలి, నిజాయితీ కావాలి. అవి అన్నీ ఉన్న రచయిత రమణ మధ్యతరగతి మనుషుల కథలు,
ఆత్మీయత, డబ్బు ఇబ్బందులు, వాటి కోసం తెచ్చిపెట్టుకున్న తెలివితేట, ఆశలు, కలలు, కోపతాపాలు, ఆవేశాలు, కావేశాలు, బాధలు, బరుగులు, ఆర్భాటాలు, డాంబికపు మాటలకి కష్టాల్ని మోస్తూ కలలని కంటూ అబద్ధపు బతుకులు బతికే మనుషులు కిట్టకిట్టలాడుతూ, మధ్యతరగతి మనుషుల కష్ట సుఖాలు, డబ్బిబ్బందులు, సమాజంలో వారి పరిస్థితి, ఉద్యోగాలు, ఆశలు, దురాశలు, అడియాసలు, ఆకలి, కన్నీళ్లు, కలలు, కలవరింతలు, భ్రమలు, భ్రమింప చెయ్యటాలు, డబ్బంటే లెక్కలేనట్లు ఉంటూనే డబ్బు కోసం తాపత్రయాలు, ఎదురు దెబ్బలు, ఓదార్పులు, అవమానాలు, అసూయలు, పెళ్ళిళ్ళు, కట్నాలు, పొరుళ్ళు, పుణ్యాలు, కులాలు, గోత్రాలు, పురుషార్థాలు, వేదాంత అన్నిటినీ కలుపుకొని తన రచనలో నింపుకొని రచన చేస్తాడు ముళ్ళపూడి రమణ. మధ్యతరగతి పైకి ఎగరాలనే ఆశాపోక కిందికి చేజార్చిన జారాల్చిన అవసరాన్ని తప్పించుకోలేక ఎలా అవస్థ పడుతుందో, నిజ జీవితం నుండి అటు వేదాంతంలో ఇది కలల రాజ్యానికి ఎలా పలాయనం అవుతుంది చర్చించారు, దర్శించారు. సున్నితమైన హాస్యంతో జీవిత సత్యాలను మేళవిస్తారు రమణ. రేపు మహారాజు యువరాజు అనేటువంటి కథ గురించి తెలుసు.